హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజాని యువరాణిగా ప్రకటించాలి అంటే నాకు 100 కోట్లు ఇవ్వాలి అని ఉపేంద్ర కండిషన్ పెడతాడు. ఒక్కసారిగా రోజా షాక్ అయ్యి 100 కోట్ల నా దగ్గర నుండి ఎక్కడొస్తాయి, 10 కోట్లకే దిక్కులేదు, ఇప్పుడు వీడేమో 100 కోట్లు అడుగుతున్నాడు ఎలా అని తను యువరాణి అని నిరూపించుకునే ప్రూఫ్ కావాలి అంటే 100 క్రోర్స్ ఇవ్వాలి అనే విషయాన్ని గుర్తు చేసుకొని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఆలోచనలో పడుతుంది రోజా. ఇది ఇలా ఉండగా నిషా తన ప్రెగ్నెన్సీ విషయంలో హర్షవర్ధన్, రమాదేవి ఎవరు తన్ని అంతగా నమ్మటం లేదు. కేవలం ప్రేమ్ని మాత్రమే హర్షవర్ధన్ అంకుల్ నమ్ముతున్నారు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి అని గుణకి కాల్ చేస్తుంది. గుణ, చూడు, నువ్వు చెప్తుంటే నాకు ఒకటి అర్థమవుతుంది. వాళ్ళు ఇప్పుడు కాదు, నువ్వు బేబీకి జన్మనిచ్చిన తర్వాత కూడా నేను నమ్మరు. కాబట్టి మనం ఇప్పుడే ఒక సొల్యూషన్ తీసుకుందాం అని అంటారు. ఏంటది అని అడుగుతారు. ఒక్క దెబ్బకి 2 పిట్టల్లా నువ్వు ప్రేమ్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది, చామంతిని ఇంట్లోండి గెంటేయడం కూడా జరుగుతుంది అని అంటారు. కానీ ఎలా రా అని అడుగుతుంది. ఒక ప్లాన్ చెప్తాడు గుణ. వావ్, సూపర్ ప్లాన్, సరే అలాగే చేద్దాం అని ఇంకా నిషా అయితే కాల్ కట్ చేస్తుంది. అప్పుడే కరెక్ట్గా చామంతి ఫ్లోర్ మాప్ పెట్టడానికి నిషా రూమ్కి వస్తుంది. అప్పుడే ఇంక నిషాకైతే ఐడియా వచ్చేస్తుంది. సో వెంటనే ఎప్పుడెప్పుడు చామంతి కిందకి వెళ్తుందా అని చూసి చామంతి హాల్లో ఫ్లోర్ మాప్ చేస్తూ ఉండగానే కావాలనే తనకి తానే స్లిప్ అయి పడిపోతుంది నిషా. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. అబ్బా, కడుపు అంత నొప్పిగా ఉంది అని చెప్పి చామంతి వల్లే తను పడిపోయినట్లు రమాదేవి రోజా ముందు కావాలనే బిల్డప్ ఇస్తూ ఉంటుంది నిషా. ఇదిగో ఈ చామంతినే కావాలనే ఇలా చేసింది, నేను కింద పడిపోవాలనే ఇక్కడ స్లైడ్ అయ్యేలా మాప్ వేసింది అని అంటారు. వెంటనే రమాదేవి, చామంతి కళ్ళు కనిపించడం లేదా, అయినా ఇంట్లో ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి అంటే ఎలా బిహేవ్ చేయాలో తెలీదా అని అడుగుతుంది రమాదేవి. అమ్మగారు, నేను కరెక్ట్గానే. ఏయ్, తప్పు చేసింది కాకుండా ఇంకా దబాయిస్తున్నావేంటే, నోరు మూసుకో. రోజా రా, తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని రమాదేవి అంటుంది. వద్దంటీ, వద్దు, మీరెవరు రావద్దు, నేనే నేనే వెళ్తాను అని ఇంకా తనే ఎవరైతే నిషా ఉంటారో నిషా ఒంటరిగా కారెక్కి ఇంకలా బయలుదేరుతుంది హాస్పిటల్కి. అప్పుడే కరెక్ట్గా చామంతికి అయితే డౌట్ వస్తుంది. ప్రేమ్ అప్పుడే ఇంటికి రీచ్ అవుతాడు. చామంతి ప్రేమ్తో, బాబు, ఇదంతా చూస్తుంటే మీకు ఏ డౌట్ రావటం లేదా అని అడుగుతారు. ఖచ్చితంగా వస్తుంది చామ్, ఎందుకంటే ఎవరిని తోడు తీసుకువెళ్లకుండా తను ఒక్కతే వెళ్తాను అంటుంది. అది మాత్రమే కాదు, తన్ని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది, అదేంటో తప్పకుండా తెలుసుకోవాలి చామ్ అని అంటారు. అవును బాబు, తెలుసుకొని తీరాలి. అయితే మనం తన్ని ఫాలో అవుతూ వెళ్దాం బాబు. అప్పుడు నిషా ప్రెగ్నెన్సీ విషయంలో ఆడుతున్న నాటకానికి మనం ఖచ్చితంగా జవాబు ఇవ్వచ్చు అని చెప్పి ఇంకా చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు చంద్రికకు ఆ విషయం చెప్పి త్వరగా బయలుదేరండి, హాస్పిటల్లో తను ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోండి అని పంపిస్తారు. సో హాస్పిటల్కి రీచ్ అవుతారు చామంతి అండ్ ప్రేమ్. నిషా హాస్పిటల్కి రీచ్ అవుతుంది. గుణ అప్పుడే అక్కడికి వస్తాడు. అంతా ఓకే కదా, ఎవరికేం డౌట్ రాలేదు కదా అని అడుగుతాడు గుణ. లేదు, చామంతి వల్లే నేను పడిపోయానని అందరికీ కరెక్ట్గా చెప్పాను, రా లోపలికి వెళ్దాం అని చెప్పి ఇంకా నిషా అండ్ గుణ ఇద్దరు అయితే లోపలికి వెళ్తారు. ఇంకా అలా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవుతారు. డాక్టర్, నాకు యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇంకా మాకు పెళ్ళవలేదు, మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకునే స్టేజ్లోనే ఉన్నాం, కాకపోతే ఇలా యాక్సిడెంటల్గా జరిగిపోయింది, కాబట్టి ఇది మాకు వద్దు అని చెప్పి ఇంకా అలా బేబీని తీసేయడానికి లైక్ అబార్షన్కి మాత్రమే లైక్ వెళ్తుందనమాట నిషా. సో అలా ఆలోచన పడతారు డాక్టర్. అయితే మీ కన్సెంట్ ఉందా అని గుణాలు అడుగుతారు. ఎస్ డాక్టర్, బిడ్డ తండ్రిగా నేను కూడా దీనికి ఒప్పుకుంటున్నాను, మా మధ్య అండర్స్టాండింగ్ వచ్చి పెళ్ళైన తర్వాతే మేము ఇది ప్లాన్ చేసుకుంటామని చెప్పి ఇంకా గుణ అండ్ నిషా ఇద్దరు కాబోయే భార్య భర్తలు అని చెప్పి చెప్తారు. సో కన్సెంట్ లెటర్పై కూడా సైన్ చేయడానికి అన్ని ఫార్మాలిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి. కరెక్ట్గా అదే టైంకి చామంతి ప్రేమ్ హాస్పిటల్కి రీచ్ అవుతారు. మొత్తం రూమ్స్ అన్నీ వెతుకుతూ ఉంటారు నిషా అమ్మ ఎక్కడుంది అని. ఇంకా అపాయింట్మెంట్ తీసుకున్న రిసెప్షనిస్ట్ దగ్గర
నిషా ఎక్కడికి వెళ్ళారని అడుగుతారు. ఈ రూమ్లో ఉన్నారు అని చెప్పేసరికి ఇంకా చామంతి ఆ రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి కరెక్ట్గా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ నిషా అయితే ఉండదు. నిషా ఉండకుండా గుణ దాక్కుని ఉంటాడు. ఇంక వెంటనే గుణ వైపు చూస్తూ ఉంటుందన్నమాట నిషా. డాక్టర్, నా నా బిడ్డకేం కాదు కదా అని అడుగుతారు. "ఆ, లేదు, మీ బిడ్డ సేఫ్గా ఉంది" అని అంటారు. ఇంకప్పుడే డాక్టర్, ఎలా అయినా మీరే మీరే నా బేబీని కాపాడారు డాక్టర్ అని ఇంక మొత్తం యాక్టింగ్ స్టార్ట్ చేస్తుందన్నమాట నిషా. గుణ చూస్తూ ఉంటాడు. చామంతి ప్రేమ్ ఇద్దరు చూస్తూ ఉంటారు. వెంటనే ప్రేమ్ వెనక్కి వెళ్ళిపోయి, చామంతి, ఇదంతా చూస్తుంటే నాకు ఏదో ఏదో డౌట్గా ఉంది. నీకు కూడా అలాగే అనిపిస్తుందా అని అంటారు. ఖచ్చితంగా బాబు, ఈ నిషా అమ్మ ఏదో ప్లాన్ చేస్తున్నారు. అయినా ఈ డాక్టర్ గైనకాలజిస్టే, కానీ ఇక్కడికి వచ్చిన కాజ్ మాత్రం చూపించుకోవడానికి కాదని నాకు అనిపిస్తుంది బాబు అని అంటారు. అయితే ఎలా చామ్, ఎలా నిజం తెలుసుకోవాలి అని అడుగుతారు. బాబు, ఓ పని చేద్దాం, ఇక్కడ ఉన్న సీసీటీవీని యాక్సెస్లోకి తీసుకుందాం. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏ పర్పస్పై వచ్చారు అనే విషయాన్ని రిసెప్షనిస్ట్ దగ్గరికి చెప్తారు కదా. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ అనేవారు ఆడియో మనకు వినపడుతుంది అంటుంది. కరెక్టే చామ్, కానీ సీసీటీవీని ఎథికల్ హ్యాక్ ఎవరు చేస్తారు అని అడుగుతారు. ఇంకెవరు బాబు, ఉన్నాడు కదా మన చిట్టి, చిట్టికి ఫోన్ చేయండి అని అంటారు. కరెక్ట్ చామ్, రే చిట్టి అని చిట్టి రోబోకి కాల్ చేస్తారు. హలో, ఏంటి ప్రేమ్ అని అంటారు. రే, ఇప్పుడే ఇప్పుడే నువ్వు ఒక హాస్పిటల్కి యాక్సెస్ చేయాలని చెప్పి ఇంక మొత్తం చెప్పేసరికి, ఓకే ప్రేమ్, మీకోసం ఏదైనా చేస్తాను అని ఇంకా సీసీటీవీని ఎథికల్ హ్యాక్ చేస్తాడు. సో అలా సీసీటీవీని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు చామంతి అండ్ ప్రేమ్. క్లియర్గా నిషా పక్కన గుణ రావడాన్ని గమనిస్తారు చామంతి అండ్ ప్రేమ్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అంటే అంటే ఈ గుణ అని అలా చూస్తూ ఉంటే అప్పుడే గుణ అయితే అక్కడికి వస్తాడనమాట. నిషా, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళకపోయినా, నువ్వు ప్రెగ్నెంట్ కాదని తెలిసినా ఈ చామంతి వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. కాబట్టి నువ్వు నువ్వు చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, సరేనా అని అంటారు. సరేరా, వెళ్తాను, కానీ ఇది ఇవాళ అవ్వలేదు కదా అని అంటారు. ఇవాళ అవ్వకపోతే ఏంటి, ఏదో ఒక టైం చూసుకుందాంలే, ఈ బిడ్డ మనకొద్దులే అని చెప్పి ఇంకా అలా గుణ అయితే నిషాకి ధైర్యం చెప్పి నిషాని పంపించేస్తాడు. ఇంకా అదంతా దూరంగా చూస్తూ ఉంటారనమాట చామంతి అండ్ ప్రేమ్. అంటే బాబు, ఖచ్చితంగా గుణ తోడుగా వస్తున్నాడు అంటే గుణకి అన్ని నిజాలు తెలిసైనా ఉండాలి, లేకపోతే గుణనే తండ్రి అయి ఉండాలి అని అంటుంది చామంతి. చామ్, నువ్వు మాట్లాడుతుంది నిజమా అని అంటారు. ఏమో బాబు, ఆ రోజు గుణ రావడం, నా కాలు పట్టుకోవడం, గుణ బ్రతిమలాడడం, ఇదంతా చూస్తుంటే గుణ పైనే నాకు చాలా డౌట్గా ఉంది బాబు అని అంటుంది చామంతి. నాకు వాడి గురించి తెలుసు కచ్చాం, ఖచ్చితంగా వాడిపైన నాకు కూడా డౌట్ వస్తుంది. నేను ఎలా అయినా ఈ విషయాన్ని తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను. ఆ రోజు ఆ రోజు బ్యాచిలర్స్ పార్టీలో ఏదో తప్పు జరిగింది. ఆ నిషా నన్ను ఇరికించింది. అది ఏంటో కూడా మనం తెలుసుకొని తీరాలి అని చెప్పి ఇంక చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు ఇంటికైతే బయలుదేరుతారు. నిషా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది రమాదేవి. పర్లేదంటీ, ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పి ఇంకా అలా నిషా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. రోజా మాత్రం, ఈ నిషా ఎందుకు ఇంత డౌట్గా ఉంది? అవును, చామంతి ప్రెగ్నెంట్ అవుతుంది అని చెప్పారు. చామంతి జీవితాన్ని నాశనం చేయాలని వీళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు నిషానే ప్రెగ్నెంట్ అయింది. ఇదంతా చూస్తుంటే ఏదో డౌట్గానే ఉంది అని రోజా కూడా మనసులో అనుకుంటుంది. కరెక్ట్గా అదే టైంకి రోజాకి ఇంకా అలా తల బాగా నొప్పి రావడంతో ఏదైనా బయటకు వెళ్ళి చిల్ అవ్వాలి, నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి బయటకైతే వెళ్తుంది. వెళ్ళి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట రోజా. ఏంటి రోజా, ఎప్పుడు మీ అత్తిళ్ళు గ్రేట్ అది ఇది అనేదానివి, ఇప్పుడేంటి అసలు మాట్లాడటం లేదు అని అడుగుతారు. ఏం లేదులే అని అంటుంది ఇంకా రోజా అయితే. అప్పుడే, అవును, నువ్వేదో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినట్టున్నావు అని అంటారు. అవును రోజా, రీసెంట్గా మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. ఆయన ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి, అందుకే ఆ డబ్బులతోనే బిజినెస్ స్టార్ట్ చేశాను అని అంటారు. ఒక్కసారిగా ఇంకా రోజాకి ఒక క్రూయల్ ఐడియా అయితే వస్తుంది. ఆ క్రూయల్ ఐడియాలో భాగంగా, అవును, ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి వస్తుంది కదా, ఒకవేళ ఇన్సూరెన్స్లో డబ్బులు అనేది
అరుణ్ సార్కి ఏదైనా అయితే వచ్చేది నాకే కదా అని ఆలోచిస్తుంది రోజా. నో 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 నో, తప్పు. యువరాణి అవ్వాలని భర్తను చంపుతానా అని అనుకుంటుంది రోజా. కానీ నీకు ఆస్తి కంటే ఎవరు ఎక్కువ కాదు కదా, నువ్వొక స్వార్థ పర్రాలివి కదా అని ఇంకొక మైండ్ చెప్తుంది. కానీ నీ లైఫే అరుణ్ సార్ అనుకున్నావు కదా. అరుణ్ సార్ అనుకున్నాను, కరెక్టే. కానీ నేను పెళ్ళి చేసుకుందే అరుణ్ సార్ని ఎందుకు? డబ్బు కోసం. ఆ డబ్బే ఇప్పుడు ఆయన దగ్గర లేదు. 49% ఆస్తి ప్రేమ్కి రాసిచ్చారు, 51% ఆస్తి ఎవరో ముక్కు మొహం తెలియని వారికి రాసిచ్చారు. ఇప్పుడు ఒకవేళ నేను యువరాణిని అని ప్రూవ్ చేసుకుంటే ఆ 51% ఆస్తి కూడా నాకే రాసిస్తానంటున్నారు. యువరాణి కూడా నేనే అవుతాను. అది కాకుండా నాపై వీళ్ళకి కేరింగ్ అండ్ కన్సర్న్ కూడా పెరుగుతుంది. అలా జరిగితే నేను ఖచ్చితంగా అని చెప్పి ఇంకా ఎప్పుడు చేయని ఒక ఒక నీచమైన ఐడియాని అయితే వేసుకుంటుందన్నమాట రోజా. అరుణ్ సార్కి కనీసం పెరాలసిస్ వచ్చేలా చేసిన ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ని ఏదో ఒకటి చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ పేపర్స్ చూడాలి అని ఇంకా పేపర్స్ అయితే చూస్తుంది. చూసి ఎస్, అరుణ్ సార్ పేరుపై 150 కోట్ల ఇన్సూరెన్స్ అయితే ఉంది, ఇలాగే చేయాలి అని చెప్పి ఇంకా అరుణ్ని అప్పటి నుండి ఎలా అయినా తనని ఖచ్చితంగా గాయపరచాలి అని, చంపేయాలి అని చెప్పి చాలా క్రూయల్గా డిసైడ్ అయిపోతుంది రోజా. ఇది ఇలా ఉండగా చామంతి ప్రేమ అయితే ఇంకా గుణాన్ని ఎలా అయినా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని గట్టిగా డిసైడ్ అవుతారు. అప్పుడే ఇంకా ప్రేమ్ గుణ వెళ్తున్న రూట్ని మొత్తం తెలుసుకుంటాడు, రెక్కీ చేస్తాడు. తెలుసుకొని గుణాని పబ్లో ఉండేసరికి గుణాని క్లియర్గా ముసుగు వేసి కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చేస్తాడు. ఇంకా వెంటనే ఏయ్, ఎవరు ఎవరు మీరు అని చెప్పి చుట్టూ చూస్తాడనమాట గుణ. చుట్టూ చీకటిగా ఉంటుంది. ఇంకప్పుడే ప్రేమ్ ఆ చీకట్లో మాస్క్ పెట్టుకొని కనబడతాడు. రేయ్, నేను చెప్పినట్టు కాసేపు సైలెంట్గా ఉండు, లేకపోతే ప్రాణాలు తీస్తా అని అంటాడు ప్రేమ్ వాయిస్ మార్చి. ఏయ్, ఎవర్రా నువ్వు, ఏం కావాలరా నీకు అని అడుగుతారు. చెప్తా, నాకేం కావాలో నీకు ఖచ్చితంగా చెప్తా అని ఇంకా అలా ఒక జ్యూస్ని అయితే తాగిచ్చేస్తాడనమాట ప్రేమ్. రేయ్, ఏంట్రా, ఏంటి జ్యూస్ అని అడుగుతారు. తెలుస్తుందిరా, అన్నీ తెలుస్తాయి, చందు అని అంటారు. ఇంక చంద్రిక వస్తుంది. ఈయన వెనకాలే చామంతి కూడా వస్తుంది. అప్పుడే మత్తు మత్తుగా అనిపిస్తుంది అనమాట గుణాకి. రే, ఏం చేస్తున్నారా అని ఇంక అలా పడిపోతూ నాకు అంత మత్తుగా ఉంది అని చెప్పి అంటాడు. ఇప్పుడు చెప్పరా, నీకిచ్చింది ట్రూత్ సీరం, ఇప్పుడు నువ్వన్నీ నిజాలే చెప్తావు. నిషాని ఎందుకు కలిసావు, హాస్పిటల్లో ఏం జరిగింది అని అడుగుతాడు ప్రేమ్. ఎందుక, నిషా తన ప్రెగ్నెన్సీని అబార్ట్ చేయించాలనుకుంది, అందుకే వెళ్ళాను అని అంటారు. దానికి ఒంటరిగా వెళ్ళొచ్చు కదా, నిన్నే ఎందుకు తీసుకెళ్ళింది అని అంటారు. ఎందుకంటే తన ప్రెగ్నెన్సీ కారణం నేనే కదా అని నవ్వుతూ ఉంటాడు గుణ. ఒక్కసారిగా ఆ మాట విని షాక్లో ఉండిపోతారు చామంతి, ప్రేమ్, చంద్రిక. ఇంకా అదంతా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది చామంతి. ఏంటి అని అంటారు. అవును, తన ప్రెగ్నెన్సీకి నేనే కారణం. ఆ రోజు నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం, నిషా వేసిన ప్లాన్ ప్రకారం చామంతితో నేను క్లోజ్ అవ్వాలి. కానీ టైం బ్యాడ్, నువ్వేమో నిషాని డ్రాప్ చేసి వెళ్ళిపోయావు. అక్కడేమో ఆ రూమ్లో నిషా ఉంది, నాకు చామంతిలా కనబడింది. అందుకే నేను అనుకోకుండా నిషాతో క్లోజ్ అయ్యాను. సో ఈ విషయం మళ్ళీ ఎవరికి తెలిసినా బాగోదు, నీ పెళ్ళి ఆగిపోతుందనే డ్రామాలాడిచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. లైక్ ముగ్గురు ఇంకా గుణకి బాగా కొట్టి, వాడిని బాగా కొట్టి కొట్టి ఇంకా గుణని ఈడ్చుకొని వెళ్తాడనమాట కాలర్ పట్టుకొని. ప్రేమ్ ఈడ్చుకు వెళ్ళి హర్షవర్ధన్ కాళ్ళ ముందు పడేసి ఇప్పుడు చెప్పరా నిజం, చెప్పరా అని చెప్పి కాలర్ పట్టుకొని అడుగుతాడు. ఇంకా వాడైతే నిజం చెప్పక తప్పదు. సో నిజాన్ని బయట పెడతాడు గుణ. ఒక్కసారిగా ఆ మాటలు విని షాక్లో ఉండిపోతారు హర్షవర్ధన్, నిషా, రమాదేవి అందరూ. అలా గుణ నోటితోనే నిజాన్ని చెప్పించి నిషా తను పెళ్ళి జరగకుండా, నిషాన్ తను పెళ్ళి చేసుకోకుండా తన్ని తాను కాపాడుకోవడానికి సహాయం చేస్తారు ప్రేమ్కి చామంతి అండ్ చంద్రిక. ఇంకా అలా నిషా అండ్ గుణాల పెళ్లి జరిపిస్తారు హర్షవర్ధన్. అదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు చామంతి అండ్ ప్రేమ్.
ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.